అందరికీ నమస్కారం. నేను మీ సువర్ణ. బన్నీ టెక్ విజన్ ఫర్ బ్లైండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఫీమేల్ వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, నేను మీ భార్గవ్. నేను ఇదే ఛానల్లో మేల్ వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. వెల్కమ్ టు HTML ట్యుటోరియల్ పార్ట్ 10. భార్గవ్, ఈ రోజు క్లాస్లోకి వెళ్లే ముందు ఒక అద్భుతమైన విషయం మన ఫ్రెండ్స్ తో పంచుకోవాలి. మనం HTML పార్ట్ 9 అప్లోడ్ చేసినప్పుడు మన కుటుంబ సభ్యులు అంటే మన సబ్స్క్రైబర్స్ సంఖ్య 104 మాత్రమే. అవును సువర్ణ, కానీ మొన్న రీసెంట్గా మన బన్నీ బాబు స్వయంగా లిరిక్స్ మరియు ట్యూనింగ్ చేసిన ఆ లూయిస్ బ్రెయిలీ సాంగ్ అప్లోడ్ చేశాక జరిగిన మ్యాజిక్ చూసావా? సడన్గా మన సబ్స్క్రైబర్ సంఖ్య 113కి పెరిగింది. నిజంగా ఇది మామూలు విషయం కాదు భార్గవ్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నిజానికి బన్నీ బాబు ఆ పాటను తన సొంత వాయిస్ తోనే రికార్డ్ చేయాలని చాలా ఆశపడ్డారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని ప్రీమియం టెక్నికల్ ఇష్యూస్ వల్ల తన వాయిస్ బదులు తన భావానికి ప్రాణం పోస్తూ ఒక AI వాయిస్ తో ఆ ట్రాక్ ని రెడీ చేయాల్సి వచ్చింది. వాయిస్ AIదే అయినా అందులో ఉన్న లిరిక్స్, ఆ ఎమోషన్ మాత్రం మన బన్నీ బాబుదే. నిజంగా గ్రేట్ సువర్ణ. అందుకే ఆ పాట మనవాళ్లకి అంత బాగా కనెక్ట్ అయింది. ఫ్రెండ్స్, మీరిస్తున్న ఈ ప్రోత్సాహం చూస్తుంటే మాకు మరిన్ని మంచి వీడియోలు, మరింత సమాచారం మీకు అందించాలనే తాపత్రయం ఇంకా పెరుగుతోంది. ఖచ్చితంగా. సరే, ఇక ఈరోజు టాపిక్ విషయానికొస్తే ఒక చిన్న కరెక్షన్ ఉంది కదా భార్గవ్? అవును, గతంలో మనం ఆడియో వీడియో ట్యాగ్స్ గురించి చెప్పుకున్నప్పుడు బన్నీబాబు ఇచ్చిన పాత సమాచారం ప్రకారం మీడియా ఫైల్స్ వెబ్సైట్లో ప్లే అవ్వాలంటే ఖచ్చితంగా వెబ్ సర్వర్ ఉండాలి, లేకపోతే సాధ్యం కాదు అని చెప్పుకున్నాం కదా. అది పూర్తిగా నిజం కాదు భార్గవ్. అప్పటికి బన్నీ ఇంకా దాని మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు బన్నీ బాబు మనకు ఒక తాజా అప్డేట్ ఇచ్చాడు. అదేంటంటే అసలు మనం సర్వర్ స్పేస్ కొనాల్సిన పనే లేదు. ఏంటి, సర్వర్ స్పేస్ కొనక్కర్లేదా? మరి ఫైల్స్ ఎక్కడ పెడతాం? డ్రాప్ బాక్స్లోనా? కానీ డ్రాప్ బాక్స్ లింక్ ఇస్తే ఆడియో ప్లే అవ్వకుండా డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది కదా సువర్ణ. కరెక్ట్, అక్కడే ఉంది అసలైన లాజిక్. బన్నీ బాబు రీసెర్చ్ చేసి పట్టుకున్న ఆ కొత్త ట్రిక్ వాడితే సర్వర్ లేకుండానే డ్రాప్ బాక్స్ నుంచే ఆడియో డౌన్లోడ్ అవ్వకుండా వెబ్సైట్లో స్మూత్ గా ప్లేబ్యాక్ అవుతుంది. వావ్, బన్నీబాబు రీసెర్చ్ ఫలించిందన్నమాట. క్షమించాలి మేడం గారు, ఇన్నాళ్లు సర్వర్ కావాలి, ఖర్చవుతుందని భయపడ్డాం. కానీ ఈ ట్రిక్ తెలిసాక పని చాలా ఈజీ అయిపోయింది. అవును, అయితే ఈ ట్రిక్ గురించి నేను చెప్పడం కాదు, ఆ సీక్రెట్ ని ఇప్పుడు బన్నీ బాబు మీకు డైరెక్ట్ గా లైవ్ లో పర్ఫామ్ చేసి చూపించబోతున్నాడు. సూపర్. బన్నీబాబు, మీరు రెడీనా? మరి ఫ్రెండ్స్, బన్నీ బాబు చేయబోయే ఆ లైవ్ ప్రాక్టికల్ వీడియోని మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకేం ఆలోచించకండి, వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పదండి, ఇక బన్నీ బాబు క్లాస్ విందాం. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు కమెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే అరే భార్గవ్, నీకు దండం పెడతాన్రా. నువ్వు గాని వీడియో లాక్ చేసావంటే ఆడియన్స్ నిన్ను నన్ను ఇద్దరినీ కలిపి వీడియోలోంచి తీసేస్తారు. వీడియోలోంచే కాదు, ఛానల్ నుంచి కూడా తీసేస్తారు ఆడియన్స్. ఒక్కసారి కామెంట్ చేస్తే బన్నీ వెంటనే మనల్ని తీసేస్తాడు. అవసరమా అవన్నీ? ఆడియన్స్ చూసుకుంటారు. సరేనమ్మా రంపల రాకాసి, మాట్లాడినవోగా. సరే. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు ఒక పాడ్కాస్ట్ విన్నారు కదా. ఈ పాడ్కాస్ట్ని ఎలా తయారు చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. గూగుల్ జెమినీలో PDF అప్లోడ్ చేసి తయారు చేశాను అనుకోవద్దు, అది ఒక ఊహ. ఎందుకంటే నేను ఒక టూల్ ద్వారా చేశాను, ఆన్లైన్ టూలు. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఈ వాయిసెస్ విన్న తర్వాత. ఇది ఖచ్చితంగా గూగుల్ జెమినీ ద్వారా తయారు చేసిన ఆడియో ఓవర్వ్యూ అయితే అసలు కాదు. ఓకే, ఈరోజు మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి నోట్ ప్యాడ్ ఫ్రీ యాప్ ఓపెన్ చేస్తాను. Recorder. A notepad showing item 2 of 37. Less than E. Less than exclamation point. Space T Y P E E P Y T space quote 1 action starter and selection mode. Select word lines. Source src equals source type equals audio/embed greater than unselected. Audio controls greater than unselected. Lines word carry new line space unselected space unselected space less than sign O U R C E space S R C equal sign unselected. Quote unselect H selected.
Delete. Window English, India, QWERTY. Editing, selection mode on, less H, unselected. Slash, unselected. W, drop, slash SCL, unselect, effect. 1 minute, guys. Equals 2E0, 91, ST, until, characters, equal sign, 1, select, 1, I, unselect, H, K, A, double, 1, quote, select, quote, unselected. Actions, end selection, activate, end, character, words, 91, ST, 2, K equals, selected, screen, hog, double, 5 slash, select, double, https:// selected, character, quote, select, quote, delete, HT, editing, selection, quote, start, select all, character, space, quote, equal, quote, space, T, Y, T, space, quote. ఓకే, ఒకసారి కోడ్ చూసుకుందాం గైస్. Editing, less than exclamation point, doc type HTML greater than. HTML, AUDI, H1 audio title /H1. Audio description goes here ./P. Audio controls greater than. Source src equals to quote type equals audio /mbed greater than. Your browser does not support the audio element. /audio. Discord and file created for YouTube tutorial in HTML part 10 for Bunny Tech Vision for blind Telugu subscribers and viewers. /P. /body. /HTML. ఓకే, Edit box. Enter text. మనం ఇంతకు ముందు చెప్పిన పాత సమాచారం ప్రకారం వెబ్ సర్వర్ ఉండాలి అనేది అబద్ధం అంటే అవసరం లేదు అని. వెబ్ సర్వర్ అవసరం లేదు. నేను అప్పటికి రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి ప్రస్తుతం నాకు తెలిసింది, నేను మీకు షేర్ చేసుకున్నాను. ఇప్పుడు అప్డేట్ అయ్యాను, ఆ అప్డేట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే డ్రాప్బాక్స్ URL ద్వారా ప్లేయబుల్ URL. హౌ టు Editing, less than exclamation, back. క్రియేట్ ప్లేయబుల్ URL ఇన్ డ్రాప్బాక్స్ లింక్ విత్ డ్రాప్బాక్స్ లింక్. సారీ, ఓకే. ఇప్పుడు మన ఆడియో కంట్రోల్స్ లోపల ఒక సోర్స్ ట్యాగ్లో, సోర్స్ అట్రిబ్యూట్లో, డబుల్ కోట్స్లో ఒక ప్లేయబుల్ URLని పెట్టబోతున్నాం. Back. Notepad. Selected. 9. Selected. Open. New Notepad. Enter text. Showing English. Enter editing. Enter text. Open feed. More feed. Stick gift set. Grant fee use. Editing. Enter text. Edit. Close. Stick. Gift set. Grant fee use. Clipboard. Clip turn off. Recent https://www.dropbox.com/sc. Pasted. https. Editing. Hide. Editing. Action. Move. Begin. Characters. ఇక్కడ ఒకసారి విందాం గైస్. Editing. https://enter. Editing. మీరు గమనించాలి, నేను ఏం చేశానంటే వేరే నోట్ ఓపెన్ చేసి నేను ఒక ఫైల్ అప్లోడ్ చేశాను. ఆ ఫైల్ని ఇక్కడ ఆ ఫైల్ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. మీకు చూపిస్తాను ఎలా అప్లోడ్ చేయాలని. ఫైల్ చూపించేస్తాను వీడియోలో లాగ్ అవ్వకుండా. Showing item 3. Selected. ఎందుకంటే Files. You have. Create file. మన సువర్ణ భార్గవులు వీడియోని లాగ్ చేశారు. Double button. Upload files. Upload. వాళ్ళిద్దరూ ఫైటింగ్ చేసుకుని మన వీడియోని లాగ్ చేశారు కాబట్టి. Download. Show. Down. Search. More. Down. Not ticked. Images. Not ticked. Up. Not ticked. Not ticked. Not ticked. Pramicum Indic Wind. Official www.5movie. Preview the double 744 BD. Preview third list file not ticked. Not ticked. Images. Ticked. Not ticked. Videos. Not ticked. Not ticked. Document. Not ticked. Large file. Not ticked. Not ticked. Audio. Ticked. Videos. www. List view. Download. 4.wav. 7. Preview. Download. 3.wav. 8.85 MB. 1:56 PM. Preview.
అందరికీ అందరికీ నమస్కారం. నమస్కారం. నేను మీ సువర్ణ. బన్నీ బన్నీ టెక్నికల్ టెక్నికల్ బ్లైండ్ బ్లైండ్ తెలుగు తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఫీమేల్ వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నాను. హలో Hello ఫ్రెండ్ friend. Downloads. Download 3.1. ఓకే, దీన్నే అప్లోడ్ చేద్దాం. Download. ప్రిపేరింగ్ మనకి ఆ ఫైల్ మీద క్లిక్ చేయగానే Download. 3. Create files. Uploaded. Download 3.1. మనకి ఫైల్ మీద క్లిక్ చేయగానే Use tab with 3 create files button. మనకి ఫైల్ మీద క్లిక్ చేయగానే అక్కడ అప్లోడెడ్ అని చెప్పి ఫైల్ పేరు చూపించి అక్కడ కాపీ లింక్ అని ఉంటుంది. నేను లేట్ చేయడం వల్ల అది పోయింది, ఆప్షన్ హైడ్ అయిపోయింది. అంటే ఒక 5-6 సెకండ్స్ వరకు ఆ ఆప్షన్ ఉంటుంది, కాపీ లింక్ అనే బటన్. New app. Select So photo. నేను Drop uploading icon. Select button. Change file. Download. ఫైల్ ఓపెన్ చేసి కాపీ చేసుకుంటున్నాను. Dropbox. మీకు వెంటనే వచ్చేస్తుంది, మీరు వెంటనే కాపీ చేసేసుకోండి. వెంటనే Double కాపీ tap to చేసుకోండి మీరు. activate. Button. Copy link. Creating link. ఓకే, కాపీ లింక్. The link is ready to be pasted. Copy to clipboard. Dropbox. Double tap to act. One new. Notepad free. Showing item 2 of 3rd. Actions. Start. Select all. Select. Delete. Clear text. Editing. Selection mode on. Enter text. Pasted. https://www.dropbox.com. మన సబ్స్క్రైబ్ నోట్ అప్లోడ్ చేస్తాం డ్రాప్ బాక్స్లో. తర్వాత మనం లింక్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, https://www.dropbox.com అని ఉంది. Settings. Editing. Selection mode on. https://www.dropbox.com/scl/5/2LJ910 8105 Jeff Gisev 476 DQ and ST equals 82 F0 PN and deciliters equals 0. Edit box. Enter text. Window notepad free. ఇప్పుడు మీకు Double సింపుల్గా tap and hold to long press. Actions available. Use tab with 3 fingers to view. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను, ఇంతేనా అనే విధంగా చెప్తాను. చూడండి, https://www.dropbox.com అని ఉంది కదా. ఇక్కడ ఏం చేద్దాం మనం, https://www. తర్వాత dl.dropbox.usercontent.com అని రావాలి. అంటే https://www. URL స్పేస్లతో ఉండదు, కలిపి ఉంటుంది. ఓకే, https://www. ఆ డాట్ పక్కన డ్రాప్ బాక్స్ అని ఉంటుంది. డ్రాప్ బాక్స్ ముందు మనం మళ్ళీ DL. అని పెట్టాలి, అంటే డెసిలేటర్స్ అని చెప్తుంది. DL.dropbox అని ఉంటుంది ఆల్రెడీ. ఆ ఎక్స్ పక్కన DROPBOX అని ఉంటుంది కదా, ఆ లాస్ట్ లెటర్ ఎక్స్ అనే లెటర్ పక్కన usercontent.com అక్కడే రాసేయాలి. ఎక్స్ పక్కన USERCONTENT. చూపిస్తాను మీకు. Editing. Selection mode on. H0. Move cursor to beginning. ఓకే, అక్కడ అలా రాసేసిన తర్వాత మన లాస్ట్లో DL $DL = 0 అని ఉంటుంది. ఆ లాస్ట్లో URL లాస్ట్ 5 క్యారెక్టర్లు తీసేయాలి, అంతే సింపుల్. ఫస్ట్లో https://www.dropbox.com బదులు dl.dropbox.usercontent.comగా మార్చాలి. లాస్ట్లో DL = 0 తీసేస్తే $DL = 0 తీసేస్తే అంతే, అయిపోయింది. మీకు చూపిస్తాను. Editing. Accessibility. Proofread. Action. Move. Begin. Character. H. T. S. :/double full stop. S. D. L. Enter. Deciliter. Editing. https://www.dl.dropbox.com. D. ఓకే, https://www. తర్వాత DL పెట్టాం. ఇక్కడ డ్రాప్ బాక్స్ అనేది క్యారెక్టర్స్తో స్క్రోల్ చేస్తున్నాను. R. O. P. B. O. X. ఓకే, ఎక్స్ మీద ఫోకస్ ఉంది. దాని తర్వాత యూ పెట్టాలి కాబట్టి యూజర్. J. I. U. S. ఎస్ E. R. C. I. 9. O. N.
N T T R E E N N T T. గమనించండి 9 5 అని చెప్తుంది కానీ అది టచ్ అవ్వదు, ఎందుకంటే నేను ఏ లెటర్ మీద టచ్ చేసినా డబుల్ ట్యాప్ చేసే విధంగా పెట్టుకున్నాను. యూజర్ కంటెంట్ అని రాస్తాను. Editing T T Tango. dropbox.com అనేది అలాగే ఉంటుంది, దాన్ని అలాగే ఉంచేయండి, మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేయొద్దు. ఓకే, https://www.dropbox.com కాకుండా dl.dropboxusercontent.com ఇంకా మర్చాము. లాస్ట్లో ఏం చెప్పాను? Action move end of field character 0 equal sign D M N N November లాస్ట్లో Amber D L equal sign 0 జీరో దగ్గర నుంచి లాస్ట్లో జీరో ఉంటుంది, ఆ జీరో దగ్గర నుంచి 5 క్యారెక్టర్స్ తీసేయాలి. delete 5 క్యారెక్టర్స్. windowing 0 deleted 1 equal sign deleted 2 L deleted 3 D deleted 4 ampersand deleted. అంతే, ఫినిష్. మన ఫైల్ రెడీ అయిపోయింది. మరలా ఒకసారి నోట్ ద్వారా చెప్పేస్తాను, తర్వాత మిగతా ప్రాక్టికల్ చేద్దాం. https://www. ఇక్కడ వరకు ఆ లింక్లో ఉన్నట్టు ఉంటుంది. తర్వాత DL డాట్ అని ఉంటుంది, మనం పెట్టాలి DL డాట్ అని టైప్ చేయాలి. ఇవన్నీ స్మాల్ Double లెటర్లోనే tap టైప్ and చేయాలండి. hold to long press. Actions available. Use tab with 3 fingers to view. ఇవన్నీ స్మాల్ లెటర్స్లోనే టైప్ చేయాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. మీరు స్మాల్ లెటర్స్లోనే టైప్ చేయండి, క్యాపిటల్ ఒకటి కూడా ఉండకూడదు. https://www.dl.dropbox ఇది పర్మనెంట్గా వస్తుంది. usercontent.com ఎక్స్ పక్కనే USERCONTENT ఫుల్ స్టాప్ COM. మీకు డౌట్ ఉంటే మళ్ళీ వెనక్కి ఫార్వర్డ్ చేసి చూడండి, వీడియోని ఫార్వర్డ్ చేసి చూసినా మీకు అర్థమైపోతుంది. ఓకే, నేను ఇక్కడే అర్థమయ్యేలా చెప్పేస్తాను, మీకు ఒకసారి వింటే అర్థమైపోయేలా. https://www.dropbox.com కాకుండా dl.dropboxusercontent.com అని వచ్చేలా సెట్ చేసుకోండి. URL రాసేటప్పుడు స్పేసెస్ ఇవ్వకూడదు. ఓకే, ఇక్కడ మనం usercontent.com అని మాత్రమే టైప్ చేస్తాం. dl అనేది కూడా స్మాల్ లెటర్స్లోనే ఇస్తాం. డాట్ అంటే ఫుల్ స్టాప్, డాట్ అంటే ఫుల్ స్టాప్. ఓకే, dl.dropbox అది పర్మనెంట్గానే వస్తుంది. DROPBOX ఎక్స్ తర్వాత USERCONTENT యూజర్ కంటెంట్ .com అనేది ఈ వెబ్సైట్లో పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎలా ఉంటుంది? https://www.dl.dropboxusercontent.com మనకు కొంచెం dropboxusercontent.com అంటుంది, అది వేరే విషయం. లాస్ట్లో మనం URL లాస్ట్కి వెళ్ళిపోయి యాక్షన్స్ ద్వారా మూవ్ కర్సర్ టు ఎండ్ పెట్టి, లేదా మీరు స్క్రోల్ చేసుకుంటూ స్వైప్ చేసుకుంటూ క్యారెక్టర్ బై క్యారెక్టర్ లేదా వర్డ్ బై వర్డ్ స్వైప్ చేసుకుంటూ URL లాస్ట్కి వెళ్ళిపోయి 5 క్యారెక్టర్స్ తీసేయాలి. లాస్ట్ నుంచి 5 క్యారెక్టర్స్ తీసేయాలి. ఫస్ట్లో ఇవి ఎడిట్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేసుకుంటే మీకు రెడీ అయిపోతుంది. ఓకే, ప్రాక్టికల్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. Showing English, India. Recent. 1 UI Home. Dropbox. Advanced on Notepad. Showing items 1 to 2. Editing. Navigate. Notepad. HTTPS. Selected. Audio control practical file for my YouTube. Last ed. Notepad. Double tap. Showing English. In. Quote. Quote. Equals. C. Equals sign. Quote. ఓకే, లెస్ దెన్ ఆడియో స్పేస్ కంట్రోల్స్ గ్రేటర్ దెన్ న్యూ లైన్, తర్వాత స్పేస్ ఇచ్చి SRC ఈక్వల్స్ కోట్, డబల్ కోట్స్ ఉన్నాయి ఇక్కడ. Quote. Equal sign. Quote. 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 Equal sign. ఈ 2 కోట్స్కి మధ్యలో మన లింక్ ఉండాలి. SRC ఈక్వల్స్ కోట్ అని ఉంటుంది కదా, ఆ కోట్ తర్వాత ఈ లింక్ ఉండాలి, ఆ తర్వాత ఇంకొక కోట్ ఉంటుంది.
చూపిస్తాను మీకు. equals మీకు తెలుసు కదా, equal sign quote మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. editing pasted https://www.dropbox.com/scf delete సారీ గైస్, editing less than action starter and select మళ్ళీ character మనం ఒరిజినల్ words లింక్ lines పెట్టేసాం. paragraphs source src equals ht lines paragraph source sr line word character greater quote g golf quote action starter select words mbeg selected mbeg mbeg select mbeg character g select g action and selection mode on proofread act character v e slap o I D U A quote equal E P Y space quote 0 actions character quote Okay. action starter and select words lines మనం ఒరిజినల్ లింక్ పెట్టేసాం. అంటే ఇంతకు ముందు బై డిఫాల్ట్ మనం కాపీ చేసుకున్నప్పుడు వచ్చే లింక్ పెట్టేసాం. paragraphs దాన్ని తీసేద్దాం. line 82f/2lj900 words 5 scl https character quote until delete http navigate మనం తయారు చేసుకున్నది ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. http select http more https://www.dl.dropboxusercontent.com/scl ఓకే, అదో కాదని కాపీ కన్ఫర్మ్ చేసుకుందాం. ఆ ఫైల్లో కాదని కన్ఫర్మ్ చేసుకుందాం. editing selection mode on https://www.dl.dropboxusercontent.com/scl/5/2lj910 Okay. equals 8p copied https://www.dl.dropboxusercontent.com reasons button ఓకే, back keyboard back note http audio control note equal sign move cursor character equal sign quote space quote దీన్ని రెండు డబుల్ కోట్స్ మధ్యలో పేస్ట్ చేద్దాం. pasted https://quote ఇప్పుడు అటొక కోట్ ఉంది, ఇటొక కోట్ ఉంది, మధ్యలో మన లింక్ ఉంది మనం తయారు చేసింది. space t y p e e quote టైప్ మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదని చెప్పాను. a u d I o Oscar m Mike /m p e g golf ఆడియో స్లైస్ ఎంపీజీ quote కోట్. greater than sign new line మీకు ఒకసారి చిన్న మ్యాటర్ చెప్తాను. ట్యాగ్కి యాట్రిబ్యూట్కి తేడా ఏంటో తెలుసా? ట్యాగ్ అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ మధ్య ఉండేది. యాట్రిబ్యూట్ అంటే కోట్స్తో వచ్చేది. అంటే స్టైల్ ఈక్వల్స్ కోట్, ఎస్ఆర్సి ఈక్వల్స్ కోట్, టైప్ ఈక్వల్స్ కోట్, ఇవన్నీ యాట్రిబ్యూట్స్. ఏరియా యాట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి, అవి నేను చెప్తాను మీకు అడ్వాన్స్డ్కి వెళ్ళే కొద్ది చెప్తూ ఉంటాను. వీటిని యాట్రిబ్యూట్స్ అంటారు. లెస్ దెన్ గ్రేటర్ దెన్ space ఉండేవి మనకి ట్యాగ్స్ అంటారు. ట్యాగ్స్కి యాట్రిబ్యూట్స్కి ఇది తేడా. space cap o capital Y o u r space b r o w s e r space d o e s Your browser does not support the audio element. navigate note say undo more options button double tap to activate double tap and hold to long press Your browser does not support this audio element. మీరు వాయిస్ టైపింగ్ కూడా ఇచ్చేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం టెక్ ఫ్రీడమ్లోకి వెళ్ళి పేస్ట్ చేయాలా? టెక్ ఫ్రీడమ్లోకి వెళ్ళాలా? టెక్ ఫ్రీడమ్లోకి వెళ్తే యాడ్లు వచ్చేస్తాయి. అలా మరి వీడియో ఏమో లాగ్ అయిపోతుంది. మన సువర్ణ భార్గవ్ ఇద్దరు కలిసి ఫైటింగ్ చేసుకుని మన వీడియో లాగ్ చేస్తారు. ఏం చేద్దాం? ఇక్కడ ఏదైనా చేసేద్దాం. నోట్ ప్యాడ్ ఫ్రీ గైస్, ఇక్కడ మీకు నోట్ ప్యాడ్ ఫ్రీ అనే యాప్ కూడా యాప్ ఉంది. నోట్ ప్యాడ్ సింపుల్ నోట్స్ అని ప్లే స్టోర్లో సెర్చ్ చేసి
మీరు యాప్ ఎక్కించుకున్న తర్వాత మీ న్యూ నోట్పై క్లిక్ చేసి టైటిల్ ఏదైనా టైటిల్ అని ఉంటుంది. దాంట్లో మీ ఫైల్ పేరు అంటే మై హెచ్టిఎంఎల్, మై ప్రాక్టికల్ హెచ్టిఎంఎల్, మై ఆడియో కంట్రోల్స్ ప్రాక్టికల్ హెచ్టిఎంఎల్ అని ఏదో ఒక టైటిల్ ఇచ్చుకున్న తర్వాత టెక్స్ట్లో మీ కోడ్ రాసుకొని ఇక్కడ పైన మోర్ ఆప్షన్స్ ఉంటుంది, చూపిస్తాను. Navigate up. Navigate up. Notepad free. Save. Undo. More Button. ఆప్షన్స్ తీసుకొని Undo. Redo. Disable. Redo. Undo all. Share. Delete. Search. Export to a text file. Double tap to activate. దీని అర్థం ఏంటి? .txt లో మనకు వచ్చేస్తుంది. Export to a text file. Downloads. Show routes. Button. Downloads. Show routes. Save. Button. డౌన్లోడ్స్లో సేవ్ చేస్తున్నాను. Show routes. డాక్యుమెంట్స్లో డౌన్లోడ్స్లో సేవ్ అయిపోతుంది. OneNotes exported. Notepad free. ఫోల్డర్లో డౌన్లోడ్ అనే ఫోల్డర్లో సేవ్ అయిపోయింది. Home. ఇప్పుడు దీన్ని రీనేమ్ చేసుకోవడమే నేను. Keyboard Text hidden. లోకి వెళ్ళి Stare. యాడ్లో Double విని tap. I5. ఎందుకంటే Talking మనకి calculator. HTML. Fault zone. My files. Current load. My fault zone. My file. More recent add image with audio documents. Row 2. Column 1. Show navigate. Documents. గైస్ Search. ఎంత More ప్రయత్నించాం, go to ప్లే my అవుతుందో files లేదో చూద్దామా? home. Doc 3 date. This audio control practical file for my YouTube. One item select. Showing more. Not check. More up. Pop up. Rename. Rename file. Editing. T. Show. T. Delete. T. X. T. Y. H. Y. T. M. N. M. L. Editing. Audio control practical file for my YouTube.html. Can't rename. Keyboard hidden. Can't change. File renamed. ఓకే, Fold search. More. Go to Okay, doc click 3 this state. button. The send audio can. ఫైల్ ఓపెన్ అవుతుంది. మనకి ఎక్స్టెన్షన్ చేంజ్ చేసిన తర్వాత చేంజ్ తర్వాత ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ క్రోమ్ ద్వారా ఓపెన్ Web అవుతుంది. view. Out of list. Audio description. Audio type. Customize and see fifth. Newt. See web view. Audio type. Customize and web view. ఓహో, టైటిల్ ఇవ్వడం మర్చిపోయాను గాయస్, సారీ. Audio title. Heading. Customize and control group. Web view. వెబ్ వ్యూ. ఇప్పుడు టైటిల్ ఏమైపోతే ఇలా మనకి ఇలా వెబ్ వ్యూ అని చూపిస్తుంది అనమాట. మీకు ఇది కూడా ఒక అవగాహన, మీకు నాకు కూడా ఒక అనుభవం. అసలు టైటిల్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇలాగే వెబ్ వ్యూ అంటుంది. Audio title. Heading 1. ఇది హెడ్డింగ్, Audio description goes here. ఇది పారాగ్రాఫ్. ఓకే, మనకి ఆడియో యూఆర్ఎల్ రాంగ్ అనుకో, అనేబుల్ టు ప్లే మీడియా అంటది. ప్లే బటన్ డిసేబుల్ అంటది. ఇప్పుడు మనకి ప్లే బటన్ డిసేబుల్ అంటుంది, మనం చూద్దాం. Play button. ప్లే అవుద్దా? ప్లే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం గాయస్. అందరికీ నమస్కారం, నేను మీ సువర్ణ. బన్నీ టెక్ విజన్ ఫర్ బ్లైండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. Pause. ఓకే, ఈ ఆడియో కంట్రోల్స్ ట్యాగ్ అనేది ఎలా ఉంటుంది మీకు చూపించాను. ఫస్ట్ Elapsed time. Elapsed time. 0:20. Audio time scrubber. Slider. Total time. 3:04. ఇలా స్వైప్ చేసుకోవచ్చు అనమాట. మనం లాంగ్ ప్రెస్ చేసి స్వైప్ చేసుకోవచ్చు. మన టాక్ బ్యాక్ అంత యాక్సెసిబుల్ లేదు ప్రస్తుతానికి. Play button. Elapsed time. Mute. Show more media controls. Mute. Elapsed play. Elapsed mute. అయితే ఫ్రెండ్స్, Elapsed off. Elapsed unmute. రికార్డ్ చేయాలని చాలా ఆశపడ్డారు. Elapsed pause. ఓకే, ఇప్పుడు అర్థమైందా? Elapsed mute. Show more media controls. Menu pop-up button. More options. మనకి సరిగా ఉండట్లేదు ఈ ఆడియో కంట్రోల్స్ ట్యాగ్ అనేది, త్వరగా హైడ్ అయిపోతుంది. అందుకే మీకు ఏం చేయాలని చెప్తాను. Download media. Web view. Our audio title. Download. Custom. Download view. Download cancel. Button. Web view. Discord and open. Here. Discord and show more media controls. Menu pop-up button. More options. ఓకే, ఇక్కడ మోర్ ఆప్షన్స్, సో మోర్ మీడియా కంట్రోల్స్ ఉంది కదా, దీని మీద మీరు 1 సెకండ్ పాటు డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేయండి. 1 Download media. 1
Web view. Out of సేమ్ menu. అంతే. Download file డబుల్ again. ట్యాప్ లాంగ్ ప్రెస్, డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్. 1 సెకండ్. Do you want to download again? ఒకవేళ Button. అవ్వలేదు అనుకోండి, Double tap to activate. డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేయండి. అవ్వకపోతే డౌన్లోడ్ మీడియా వచ్చినప్పుడు డబుల్ ట్యాప్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అగైన్ Cancel. Download again. Button. క్లిక్ చేస్తే డౌన్లోడ్ Double అవుతుంది. tap. చూపిస్తాను మీకు. Open the up. Open. Button. ఫైల్ డౌన్లోడ్ Double tap అయిపోయింది. to activate. అంతే, చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన స్వర్ణ భార్గవులు కన్వర్సేషన్ మీకు ఎలా అనిపించింది? కన్వర్సేషన్ మీకు ఆ వీడియో కావాలా వద్దా అనేది ఖచ్చితంగా తెలియజేయండి. వాళ్ళిద్దరూ నచ్చుంటే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ System చేయండి, UI. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్. Chrome.